నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తెలంగాణలో రాజకీయాలు చాలా శరవేగంగా పరిస్థితులు మారుతున్నాయని చెప్పుకోవాలి. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మీద మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో చాలా కీలకంగా ట్రబుల్ షూటర్గా ఉన్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావు, అట్లాగే మాజీ ఎంపీ సంతోష్ పైన అనుచిత వ్యాఖ్యలు చేయటం, మరోవైపు ఆమె పార్టీ లైన్ క్రాస్ చేసి సింగిల్గానే బోల్డ్ డెసిషన్ తీసుకుంటే సొంతంగా ఆమె జాగృతిని స్ట్రెంగ్తన్ చేయటం, మరోవైపు కొంత రాజకీయాలు చేస్తున్నటువంటి ఎమ్మెల్సీ కవిత పట్ల కొంత బీఆర్ఎస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగానే కనిపిస్తోంది. అంటే ఇక్కడ ప్రధానంగా కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయం కనుక ఒకసారి మనం విశ్లేషిస్తే, అంటే సొంత కూతురని చూడకుండా కూడా ఆయన సస్పెన్షన్ దారితీసినటువంటి పరిస్థితి, సస్పెండ్ చేస్తూ ప్రకటన రిలీజ్ చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ క్యాడర్ కానీ ఎంతటి వాళ్ళైనా ఖచ్చితంగా డిసిప్లైన్ క్రాస్ అయితే ఖచ్చితంగా ఇటువంటి చర్యలే ఉంటాయి అనేది ఖచ్చితంగా అందరికీ ఒక మెసేజ్ ఇచ్చేలాగా పార్టీలో స్ట్రింజెంట్ యాక్షన్ కేసీఆర్ తీసుకున్నారు. సో ఇక తర్వాత ఇప్పుడు కేసీఆర్ అయితే యాక్షన్ తీసేసుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ కవిత పరిస్థితి ఏంటి, కవిత వైపు నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుంది అనేది ప్రధానంగా తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతుంది. సో ఇక కేసీఆర్ ఇప్పటికే ఒక బోల్డ్ డెసిషన్ తీసుకున్న తర్వాత కవిత కూడా దానికి ధీటుగానే సమాధానం ఇచ్చే అవకాశాలు ఉంటాయి. స్పష్టంగా ఆమె ఇప్పటి నుంచి కాదు, గత జైలు నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి సుదీర్ఘంగా 3 నెలల పాటు ఆలోచన చేసిన తర్వాతనే ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ వెళ్తోంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీని సమయం వచ్చినప్పుడల్లా, అవకాశం దొరికినప్పుడల్లా కూడా కొంత గ్రిల్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఖచ్చితంగా మన రాజకీయంగా తెలంగాణలో కనిపిస్తున్నాయి కవిత వైపు నుంచి. అయితే ఇక్కడ ప్రధానంగా కవిత ఇప్పుడు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీతో తెగదెంపులు చేసుకునేందుకు సిద్ధపడినట్టుగా కొంత ప్రచారం జరుగుతోంది. అంటే తెగదెంపులు ఇన్ ద సెన్స్, ఆ పార్టీలో ఉన్నప్పుడు కల్పించినటువంటి ఎమ్మెల్సీ పదవికైనా, లేదు అంటే ఆ పార్టీకి కూడా ప్రాథమిక సభ్యత్వానికి ఖచ్చితంగా రాజీనామా చేసే దిశగా ఆమె యోచిస్తున్నట్టుగా కొంత ప్రచారం జరుగుతోంది. అయితే ఆమె అయితే ఇప్పటిదాకా ఆమె సన్నిహిత వర్గాలతో మనం ఇంటరాక్ట్ అయిన సందర్భంగా ఆమె అయితే ఇప్పటిదాకా ఎక్కడ కూడా నేను రాజీనామా చేస్తానని చెప్పినట్టుగా అయితే దాఖలాలు లేవు. కానీ ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. మరి ఆమె ఆలోచన చేస్తుందా, లేదు అంటే బీఆర్ఎస్ పార్టీ కొంత ఈ దిశగా ఏమైనా సోషల్ మీడియాలో ప్రచారం కల్పిస్తుంది. ఇప్పటికే పొలిటికల్ వర్గాల్లో ఖచ్చితంగా రాజీనామా దిశగా కవిత అడుగులు పడబోతున్నాయి. త్వరలోనే కొద్దిసేపట్లో ప్రకటన వస్తుంది అని వస్తున్నటువంటి ప్రకటనలు చూస్తుంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఏమన్నా బీఆర్ఎస్ పార్టీ కల్పించినటువంటి ఎమ్మెల్సీ పదవికి కవితను రాజీనామా చేయించే దిశగా ప్రెషర్ పాలిటిక్స్ ఏమన్నా బిల్డప్ చేస్తోందా బీఆర్ఎస్ పార్టీ అని కూడా అనిపించక మానదు. సో ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు కవిత ఏం చేయబోతుందనే ఉత్కంఠ వర్గంగా రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఉంది. ఎందుకంటే సుదీర్ఘమైనటువంటి రాజకీయ నేపథ్యం, రాజకీయ ప్రయాణం జరిగింది బీఆర్ఎస్ పార్టీ. అంటే ఒక రకంగా ఉద్యమ కాలం నుంచి బీఆర్ఎస్ పార్టీతోనే రాజకీయ జీవితం ముడిపడి ఉంది. అనుబంధం ఆ విధంగా ఉండింది. అంటే తండ్రితో కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులతో కానీ, అన్నతో కానీ, లేకుంటే హరీష్ రావుతో కానీ, సంతోష్తో కానీ, ఇట్లా కొంత వరుసగా కొంత రాజకీయ అనుబంధంతో కాకుండా కుటుంబ సంబంధాలు కూడా బలంగా ఉన్నటువంటి ఫ్యామిలీ కల్వకుంట్ల ఫ్యామిలీ. అయితే ఇటువంటి వ్యవహారం నేపథ్యంలో ఇప్పుడు ఎందుకు కవిత పైనే ఇంత యాక్షన్ తీసుకొని ఇటువంటి చర్యలకు ఉపక్రమించాల్సి వచ్చింది బీఆర్ఎస్ పార్టీలో అనేది ఒక అంశం. అయితే గత కొంతకాలంగా కవిత కూడా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి తప్పిదాలను ఎత్తి చూపటం, మరోవైపు 4 గోడల మధ్య మాట్లాడాల్సినటువంటి అంశాలను కూడా కొంత బహిరంగంగానే బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ గ్రిల్ చేస్తున్నటువంటి నేపథ్యం, ఇవన్నీ చూసుకుంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అందుకనే ఇప్పుడు ఇటువంటి నిర్ణయం తీసుకోవడం కనిపిస్తుంది. కానీ ఇక్కడ ప్రధానంగా కేటీఆర్ వర్సెస్ కవిత గత కొంతకాలంగా అంటే పచ్చిగడ్డ వేస్తే బగ్గుమనేలాగా ఇద్దరి మధ్య పరిణామాలు దారితీసింది. మొన్న రాఖీ పండుగ రోజు కూడా కేటీఆర్ స్వయంగా కవిత దగ్గరికి వచ్చి రాఖీ కట్టించుకున్నటువంటి పరిస్థితి. దీంతో వాళ్ళిద్దరి మధ్య ఆల్మోస్ట్ ఆల్ సంబంధాలు కట్ అయిపోయినాయి అనే ఒక వాదన ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది తెలంగాణ రాజకీయ వర్గాల్లో. మరి దాని తర్వాత ఆమె అమెరికాకు వెళ్ళక ముందు కేసీఆర్తో ఆమె కలవటం, వాళ్ళ కొడుకుల్ని తీసుకొని మరి వెళ్ళి కలవటం, ఆశీర్వాదం ఇప్పించటం, అమెరికా నుంచి రాగానే ఈ పర్యవసనాలు. అయితే ఇక్కడ ప్రధానంగా కవిత పట్ల బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఏం చెప్తుంది అంటే, కవిత బీఆర్ఎస్ పైన కుట్ర చేస్తోంది అనేది బీఆర్ఎస్ నాయకుల వాదన. కానీ బీఆర్ఎస్ నాయకులే, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ఏ నా మీద కుట్రలు చేయిస్తున్నారు అనేది కవిత వాదన. సో ఇప్పుడు ఎవరిపైన కుట్రలు చేస్తున్నారు అనేది కాలం నిర్ణయించాలి. కానీ వాస్తవానికి ఇక్కడ ఎవరి కుట్ర అనేది స్పష్టంగా అర్థం అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఒక రకంగా చెప్పాలంటే కవిత కొంత ఒక రకంగా డిమోరలైజ్ అయినట్టుగా, అంటే ఆమె ఒంటరిగానే
ఉన్నట్టుగా ఎప్పుడైతే బీజేపీ కవిత పట్ల కక్షాదింపు ధోరణితో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆమె ఇన్వాల్వ్మెంట్ని కొంత చూపించి కొంత ఆరోపణలు చేసి మరోవైపు జైల్లో పెట్టిన తర్వాత నుంచి కొంత బీఆర్ఎస్ పార్టీ నైతిక మద్దతు ఆమెకు ఇవ్వకపోవటాన్ని ఆమె ఆ దిశగా పరిగణించింది. అంటే ఒకవేళ మద్దతు ఇచ్చినప్పటికీ బెయిల్ కోసం తిరిగినప్పటికీ ఇదంతా జరిగినప్పటికీ కూడా ఎప్పుడైతే బీజేపీ బీఆర్ఎస్తో విలీనం అనే ఒక ప్రతిపాదన దిశగా చర్చలు జరిగినాయి అనే అంశాన్ని కవితనే బయట పెట్టిందో అప్పటి నుంచి బీజేపీ నా మీద ఇంత కక్ష తీర్చుకుంటే మీరేమో పార్టీని తీసుకెళ్లి వాళ్ళతో విలీనం చేయటం ఏంటి అనే అంశం మీద ఆమె కొంత డిఫర్ అయినట్టుగా కనిపిస్తుంది. సో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటి అనేక నిర్ణయాల్ని మరీ ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ యొక్క నిర్ణయాల్ని ఆమె స్వాగతించే పరిస్థితి లేదు. ప్రతి అంశాన్ని ఆమె డిఫర్ అవుతూ వస్తున్నారు కాబట్టి ఇక భవిష్యత్తులో కూడా ఇక ఎట్లాగూ సస్పెన్షన్ చేసినప్పటికీ వివరణించే అవకాశాలు లేదు. సస్పెన్షన్ మీద ఆమె ఎత్తేయమని కోరే పరిస్థితి లేదు. ఈమె ఎందుకు ఇటువంటి వ్యవహారం ఎందుకు ఇటువంటి లైన్లో ఉందని చెప్పే పరిస్థితి కవిత లేదు. కాబట్టి ఖచ్చితంగా తెగదెంపులకే ఆల్మోస్ట్ ఆల్ ఆమె డెసిషన్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. మరి తెగదెంపుల్లో ఎమ్మెల్సీ పదవిని కూడా ఆమె త్యాగం చేసి రాజీనామా చేస్తారా? ఎందుకంటే భవిష్యత్తులో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు అవకాశం ఇవ్వాలి? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కూడా ఏలెత్తి చూపించే అవకాశాలు ఉంటాయి. అంటే ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత పార్టీ ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ పదవి మీరు ఎందుకు పెట్టుకున్నారో అని భవిష్యత్తులో ఖచ్చితంగా ఏలెత్తి చూపించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అట్లా అనిపించుకునే ఇష్టం లేకుండా లేకుంటే వాళ్ళ వైపు నుంచి విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఇవ్వకుండా వాళ్ళకి కొంత అవకాశాలకు తావు ఇవ్వకుండా ఖచ్చితంగా కవిత కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో కూడా కొంత రాజకీయాలు చాలా ఫెయిర్ పాలిటిక్స్ ప్లే చేయాలి అనే ఒక గోలు ఒక వ్యూహంతో వస్తున్నటువంటి కవిత ఖచ్చితంగా అంటే గత కొంతకాలంగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వస్తున్నారు ఆమె. ఎందుకంటే ఆమెకి ముందుగానే తెలుసు ఎవరు ఎక్స్పెక్ట్ చేసినా చేయకపోయినా ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి పరిణామాలను అన్నీ ఆమె అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. ఆమెకి ముందుగానే తెలుసు ఇది ఊహించినటువంటి పరిణామమే కవితకి. ఎందుకంటే ఆమె బయటకు వచ్చిన తర్వాత ఇంట్లో జరిగినటువంటి పరిణామాలు అట్లాగే రాజకీయంగా జరుగుతున్నటువంటి అనేక సంఘటనలు పరిణామాలు ఆమె కొంత సంఘర్షణకు లోనయ్యింది అంతర్గతంగా. అట్లాగే పూర్తి స్థాయిలో ఆలోచన చేయటం అట్లాగే కొంత బీఆర్ఎస్ పార్టీ లైన్ కాదని బీఆర్ఎస్ పార్టీ ఆలోచన విధానం దూరంగా ఆమె ఒంటరిగానే రాజకీయ అడుగులు వేయటం. మరోవైపు బీసీలకు సంబంధించినటువంటి అణగారిన వర్గాలకు సంబంధించి రిజర్వేషన్లకు సంబంధించి ఆమె పోరాటం చేయటం బహుజన వాదాన్ని ఆమె ఎత్తుకోవటం ఇట్లా అన్ని అంశాలు చూసుకుంటే జాగృతిని స్ట్రెంగ్తెన్ చేయటం ఇట్లా అన్నీ కూడా ఒకసారి పరిగణలోకి తీసుకుంటే ఆమె ఒంటరిగా ఎదగాలి తన సత్తా ఏంటో చాటాలనే లక్ష్యంతో ఆమె ముందుకు సాగుతున్నట్టు కనిపిస్తుంది. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కవితను సస్పెన్షన్ తర్వాత ఇప్పుడు చాలా వరకు జిల్లాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో చాలా వరకు బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీల్లో కవిత ఫోటోలు ఉన్నటువంటి ఫ్లెక్సీలు కూడా ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా ఇప్పుడు తెగదెంపుల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు క్యాడర్ అంతా కూడా ఈమె ఫ్లెక్సీల్ని తొలగిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే సోషల్ మీడియా గ్రూప్స్ నుంచి ఆమెను తొలగించారు. ఇప్పుడు కార్యకర్తలు లీడర్లు స్థానికంగా చాలా వరకు పార్టీ కార్యాలయాల్లో ఈమెకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ జెండాలతోటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కండువాలతో ఉన్నటువంటి ఫోటోలతో ఉన్నటువంటి ఫ్లెక్సీలను కూడా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా తొలగిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఖచ్చితంగా కవితని ఓన్ చేసుకునే పరిస్థితుల్లో బీఆర్ఎస్ లేదు. సస్పెన్షన్ తర్వాత పూర్తి స్థాయిలో ఇక ఎగ్జిట్ గానే మనం పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ యాక్టివిటీస్లో కవిత పాల్గొనట్లేదు. అట్లాగే బీఆర్ఎస్ పార్టీ కండువాలు వేసుకున్నటువంటి దాఖలాలు లేవు. ఈవెన్ వాళ్ళ లీడర్షిప్ కానీ కవిత కానీ జాగృతి కండువాలతో ఆమె కనిపిస్తారు గత కొంతకాలంగా. సో ఇటువంటి సందర్భాల్లో ఇక ఆల్మోస్ట్ తెగదెంపులు పూర్తి స్థాయిలో అయ్యేటట్టుగానే మనకు పరిణామాలన్నీ కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ తర్వాత ఇప్పుడు ఆమె ఏం మాట్లాడతారో మీడియా ముందుకు వచ్చి మరోవైపు సుదీర్ఘంగా అనుభవం ఉన్నటువంటి సుదీర్ఘంగా ప్రయాణం సాగించినటువంటి ఆ పార్టీతో తెగదెంపులను ఆమె ఏ విధంగా ఎమోషనల్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే సొంత తండ్రి మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తేనే ఎమోషనల్గా రియాక్ట్ అయినటువంటి కవిత ఇప్పుడు సస్పెన్షన్ కూడా ఖచ్చితంగా ఎమోషనల్గానే సహజంగానే కొంత ఎమోషనల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి ఆమె రియాక్షన్ ఏ విధంగా ఉంటుందని మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఆమె అయితే మాత్రం రాజీనామా చేసేందుకు సిద్ధపడబోతున్నట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది. చూద్దాం మరి ఆమె చేస్తారా లేకుంటే ఆమెతో బీఆర్ఎస్ పార్టీ ప్రెజర్ బిల్డ్ చేసి చేయిస్తుందా ఏం జరుగుతుందని చూడాలి రాజకీయాలు. సో మొత్తం మీద అయితే మాత్రం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త పార్టీ కూడా కవిత పెట్టబోయే అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఆ ఇంపాక్ట్ ఎవరి మీద ప్రధానంగా పడే అవకాశం ఉంటుంది. మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.